అందరికీ ఆమోద యోగ్యుడు వివాదరహితుడైన బండారు రామ్మోహన్ రావు గారిని కూడా మనం ముందు వరుసలో చేర్చుకోవచ్చు. వీళ్ళందరూ కాపు సామాజిక వర్గం. కలుగీత సామాజిక వర్గం నుంచి మనకు మరింత సమాచారం రావాలి అంటే శాసనసభకి పోటీ పడేటటువంటి స్థాయి కుడుపుడి కుటుంబానికి తప్ప మరొక కుటుంబానికి ఆ ప్రాంతంలో లేదు. ఈ నియోజకవర్గాల పెంపు వల్ల అమలాపురం రూరల్ అర్బన్లో 1 షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేసిన 1 జనరల్ చేయబోతున్నారు. కుడుపుడి ప్రభాకర్ రావు గారు 4 పర్యాయాలు చేశారు. నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నియోజకవర్గాల పెంపు ఉండబోతుందన్న వార్త కేంద్రం వెలువరించిన నేపథ్యంలో మిగతా రాష్ట్రాల్లో చర్చ ఎలా ఉన్నా ఏపీలో మాత్రము కూటమి ప్రభుత్వం చాలా హ్యాపీగా ఉంది. రేపు రాబోయే రోజుల్లో విజయం అనేది నల్లేరు మీద నడక అన్న ఒక సంతోషంలో ఉంది. ఎందుకంటే సీట్లు పెరుగుతాయి కాబట్టి కూటమిలో కొనసాగడానికి అదొక బ్రహ్మాస్త్రంగా ఉంటుంది అనేసి. ఈ నేపథ్యంలో పాత నియోజకవర్గాలు అప్పుడు కనుమరుగైపోయినవి మళ్ళీ ఇప్పుడు తెరమీదికి వస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్లకు సంబంధించి మరొక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ తెరమీదికి వచ్చిన తర్వాత గతంలో భోగాపురం నియోజకవర్గం ఉండేది, ఇప్పుడు నియోజకవర్గాల పెంపు నేపథ్యంలో మళ్ళీ రాబోతుంది అనేసి మనం చర్చించుకున్నాం. ఈ నేపథ్యంలో అమలాపురం గురించి కూడా ఒక చర్చ నడుస్తోంది. ఏంటా చర్చ? అమలాపురంని దాంట్లో ఒక వరం అక్కడ అందబోతుందని తెలుస్తుంది. ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు జిల్లాగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోని. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నియోజకవర్గాల పెంపుతో నేతలు ముఖ్యంగా అయితే ఒకైతే సంతోషం బయటకు చెప్పలేకపోయినా అది ఏపీలో అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అమలాపురానికి సంబంధించి వరం రాబోతుంది, ఒక నియోజకవర్గ పెంపు అనేది ఉండబోతుంది అనేసి అని వింటున్నాము. మరి ఏంటి ఆ కథ కమామేషి ఒక్కసారి. అమలాపురం రూరల్, అమలాపురం అర్బన్గా మారేటటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి సంధ్య గారు. ప్రస్తుతం అమలాపురం నియోజకవర్గం 2009 నుంచి షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేశారు. చేసిన దగ్గర నుంచి పినిపే విశ్వరూప్ గారు, ఐతాబత్తుల ఆనందరావు గారు ఒకరి తర్వాత ఒకటి గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ నియోజకవర్గాల పెంపు వల్ల అమలాపురం రూరల్ అర్బన్లో 1 షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేసిన 1 జనరల్ చేయబోతున్నారు. జనరల్ కావడం వల్ల ఇక్కడ రాజకీయం చాలా రసవత్తరంగా మారబోతోంది. ఎందుకంటే తొలినాళ్లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. అంటే ఒకరు జనరల్ కేటగిరీలో ఒకరు, తర్వాత ఎస్సీ కేటగిరీలో ఒకరు, 2 శాసనసభ్యులు ఉన్నటువంటి చరిత్ర ఉంది. రాంభద్రరాజు గారిని ఆయన, అట్లాగే బొజ్జా అప్పలస్వామి గారిని షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ఇండియా అంటారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పార్టీ. ఈ బొజ్జా అప్పలస్వామి గారు 2 సార్లు అక్కడి నుంచి గెలుపొందారు. 2 సార్లలో మొదటిసారి డాక్టర్ అంబేద్కర్ గారు అమలాపురం వచ్చారనే విషయం ఎవరికీ తెలియదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అమలాపురం వచ్చి ఆయన రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగి అమలాపురం బై రోడ్ వచ్చి ఈ బొజ్జా అప్పలస్వామి గారి ప్రచారంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పాల్గొన్నారన్న విషయం చాలామందికి తెలియదు. బొజ్జా అప్పలస్వామి గారు ఎవరో కాదు, స్వయంగా మన బొజ్జా తారకం గారు నాన్నగారు, సుప్రసిద్ధ న్యాయవాది బొజ్జా తారకం గారు హైదరాబాద్లో స్థిరపడ్డారు. వారి నాన్నగారు బొజ్జా అప్పలస్వామి గారు. ఇక్కడ మీకు అప్పటి నుంచి ఆ తర్వాత గొలకోట నరసింహమూర్తి గారని ఆయన శాసనసభ్యుడిగా చేశారు, కాపు సామాజిక వర్గం. కుడుపుడి సూర్యనారాయణ గారు తర్వాత కుడుపుడి ప్రభాకర్ రావు గారు వారి కుమారులు. కుడుపుడి ప్రభాకర్ రావు గారు వీళ్ళు కలుగీత సామాజిక వర్గానికి చెందినవాళ్ళు, గౌడ్స్. కుడుపుడి ప్రభాకర్ రావు గారు 4 పర్యాయాలు చేశారు మధ్యలో మార్పులతో. తర్వాత మీకు డాక్టర్ మెట్ల సత్యనారాయణ గారి కంటే ముందు మన పలచోళ్ళ వెంకటరంగానాయుడు గారు, పివి రంగనాయుడు గారు అంటారు, ఐపీఎస్. వారి సోదరులు పలచోళ్ళ వెంకట శ్రీరామారావు, ఆయన ఒకసారి శాసనసభ్యుడిగా చేశారు. డాక్టర్ మెట్ల సత్యనారాయణ గారు 83లో కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. 85-89 వరుస ఎన్నికల్లో కుడుపుడి ప్రభాకర్ రావు గారు రాష్ట్ర మంత్రి చేశారు. 94-99 మళ్ళీ డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారు ఆయన తెలుగుదేశం పార్టీలో గెలిచి ఆయన రాష్ట్ర మంత్రి అయ్యారు. ఇక్కడ 2004 చాలా రసవత్తరమైనటువంటి ఎన్నిక. దీని గురించి మాట్లాడుకోకుండా అమలాపురం గురించి మనం ముందుకు వెళ్ళాం. ఎందుకంటే ఈ నియోజకవర్గం కలదిరిగిన వాడిగా, ఈ నియోజకవర్గాన్ని చాలా సునిశ్చితంగా సన్నిహితంగా పరిశీలించిన వాడిగా ఏంటంటే కాపులు, కలుగీత కార్మికులు, దళితులు ముగ్గురు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారు ఈ నియోజకవర్గంలో. ఉదాహరణకి కాపులు ఫలానా హీరోని అభిమానిస్తున్నారంటే పొరపాటున కూడా కలుగీత సామాజిక వర్గం వాళ్ళు ఆ హీరోని అభిమానించరు. వీళ్ళు మళ్ళీ వేరే హీరోని తయారు చేసుకుని ఇట్లాంటి ఫ్యాన్ వార్సు, క్యాస్ట్ వార్సు మరియు ఈ 2 సామాజిక వర్గాల మధ్య కనీ విని ఎరుగని ఫ్యాక్షన్ కూడా జరిగింది. అటు ఇటు కూడా చెప్పుకోదగ్గ స్థాయి కలిగినటువంటి నేతలు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు హతులవటము జరిగింది.
ఈ అమలాపురానికి సంబంధించి ఏవైతే ఈ ఘర్షణలు ఉన్నాయో ఈ ఘర్షణల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి నాయకుల్లో 2 నాయకుల పేర్లు చెప్పమంటే ఒకరు తోట త్రిమూర్తులు గారు. ఓకే. వారి సోదరుడిని స్వయంగా ఆయన కోల్పోవటం జరిగింది, తోట రమణ గారిని. ఆ ఘర్షణల్లో నుంచే వారి సోదరుని కోల్పోయి తోట త్రిమూర్తులు గారు ఆ తర్వాత వారు నాయకుడిగా ఎదగటం జరిగింది. తోట త్రిమూర్తులు గారు అప్పటి నుంచి 94 నుంచి ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడుతూనే ఉన్నారు. అయితే ఇవే ఘర్షణల్లో నుంచి ఎదిగినటువంటి పెరిగినటువంటి మరొక నేత టైగర్ నల్లా సూర్యచంద్రరావు గారు. ఆయన వేళ లేరు. 2012లో ఆయన ఒక ప్రమాదంలో మరణించారు. టైగర్ నల్లా సూర్యచంద్రరావు గారు ఒకే ఒక పర్యాయం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అది 2004 ఎన్నిక. అంత క్రితం ఈవేళ ఆంధ్రప్రదేశ్లో మనం ఏదైతే కాపు రిజర్వేషన్ల అంశం గురించి, రిజర్వేషన్ పోరాటం గురించి, ఉద్యమం గురించి మాట్లాడుకుంటున్నామో అందరూ ఆ ఉద్యమానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం గారికి క్రెడిట్ ఇస్తారు, కానీ వాస్తవానికి ఆ క్రెడిట్ దక్కాల్సింది, ఇవ్వాల్సింది నల్లా సూర్యచంద్రరావు గారికి ఇవ్వాలి. ఓకే. ఆ కాపు రిజర్వేషన్ పోరాట సమితిని ప్రారంభించినవాడు నల్లా సూర్యచంద్రరావు గారు. ఆరంభించి నిమ్మకాయల వీరరాఘవ నాయుడు గారని, అట్లాగే మన సలాది స్వామినాయుడు గారని, వీళ్ళు దానికి ఆద్యులు. సలాది గంగాధర రామారావు గారిని ఒక ప్రముఖ న్యాయవాది దీన్ని లీడ్ చేయటం జరిగింది. ఈ ఉద్యమంలోకి వీళ్ళు ఏదైతే ఉద్యమం సైకిళ్ళ మీద వీళ్ళంతా పర్యటించి ఆ తర్వాత వీళ్ళు ఒక ఆమర నిరాహార దీక్ష లాంటిది అనుకుంటుంటే అందులోకి వచ్చి చేరినవారు, కూర్చున్నవారు ముద్రగడ పద్మనాభం గారు. చాలామందికి విషయం తెలియదు. ఓకే. నల్లా సూర్యచంద్రరావు గారు ఏంటంటే ఈ ఉద్యమాల్లోనే ఆయన ఊపిరి పోసుకుని ఉద్యమాలనే బాసటగా చేసుకుని ఆయన తన ప్రయాణాన్ని ఆయన కొనసాగించుకి వాళ్ళ అన్నయ్య ఆయన మున్సిపల్ చైర్మన్ చేసుకోగలిగారు నల్లా విష్ణుమూర్తి గారిని. 2004 ఎన్నికల్లో మెట్ల సత్యనారాయణరావు గారు కాపు అవటం, నల్లా సూర్యచంద్రరావు గారు కాపు అవటం, స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తాడి తాతారావు గారు అవటంతో కలుగీత సామాజిక వర్గానికి చెందిన కుడిపూడి కుటుంబానికి చెందిన కుడిపూడి చిట్టబ్బాయి గారు స్వతంత్ర అభ్యర్థి ఆయన గెలుపొందడం జరిగింది. గెలుపొందడానికి ముందు నల్లా సూర్యచంద్రరావు గారి ప్రచారానికి దాదాపు ఒక రోజుకు పైగా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు నల్లా సూర్యచంద్రరావు గారి కోసం వచ్చి స్వతంత్రంగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి మన మెగా బ్రదర్ నాగబాబు గారు. దాన్ని బట్టి మీరు నల్లా సూర్యచంద్రరావు గారిని మీరు అంచనా వేసుకోవచ్చు ఆయన స్థాయిని. ఆ కుటుంబానికి చెందిన నల్లా విష్ణుమూర్తి గారి అబ్బాయి వాడు భాజపాలో ఉన్నారు. 2009 ఎన్నికలకి రాజశేఖర రెడ్డి గారు దీన్ని ఏం చేశారంటే షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేశారు. దళితులు కూడా చాలా వాళ్ళ సాంద్రత కూడా ఎక్కువ ఉంది, అక్కడ తీవ్రత ఉంది, లేదని మనం అనటానికి లేదు. వాళ్ళు కూడా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు ఓటర్లుగా. అక్కడి నుంచి దళిత సోదరులు వాళ్ళు అవుతూ వస్తున్నారు. ఇప్పుడు ఇది జనరల్ అయితే అనుకోండి, ఒక నియోజకవర్గం జనరల్ అయితే మనకి ఇక్కడ మెట్ల సత్యనారాయణ గారి కుమారుడు మెట్ల రమణబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తారు. జనసేన నుంచి అయితే కలవకలను తాతాజీ గారు అవుతారు. భాజపా నుంచి అయితే నల్లా పవన్ గారు అవుతారు. ఇట్లా మీకు ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే కోనసీమకి రైల్వే లైన్ రావాలనేటటువంటి ఒక ఉద్యమం 2 దశాబ్దాలుగా జరిగింది. స్వయాన గంటి మోహన్ చంద్ర బాలయోగి గారు ఈ ప్రాంతవాసి కావడం, కొమరగిరి పట్టణం ఇక్కడికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి కావటం, ఆయన అమలాపురం లోక్సభ నియోజకవర్గం అది ఎస్సీ రిజర్వ్డ్, దాని నుంచి ఆయన పోటీ చేసి గెలిచి ఆయన లోక్సభ స్పీకర్ అయిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన దివంగతులు అయిన తర్వాత ఆ హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించిన తర్వాత అప్పటి నుంచి కూడా కోనసీమ రైల్వే లైన్ కోసం కృషి చేస్తున్నటువంటి లెక్చరర్ బండారు వీధికి చెందిన బండారు రామ్మోహన్ రావు గారు, కోనసీమ రైల్వే జేఏసీ అంటారు. దీనికి సంబంధించి అందరికీ ఆమోద యోగ్యుడు వివాదరహితుడైన బండారు రామ్మోహన్ రావు గారిని కూడా మనం ముందు వరుసలో చేర్చుకోవచ్చు. వీళ్ళందరూ కాపు సామాజిక వర్గం. కలుగీత సామాజిక వర్గం నుంచి మనకు మరింత సమాచారం రావాలి అంటే శాసనసభకి పోటీ పడేటటువంటి స్థాయి కుడిపూడి కుటుంబానికి తప్ప మరొక కుటుంబానికి ఆ ప్రాంతంలో లేదు. ఇంకెవరైనా కొత్తగా అక్కడి నుంచి వాళ్ళు తయారై వస్తారన్నది మనం చూడాలి. అమలాపురం నియోజకవర్గంలో చాలా విచిత్రమైనటువంటి ఆవేశకావేశాలకు లోనయ్యేటటువంటి ఎలా ఉంటాయంటే ఆవేశకావేశాలు అప్పటికప్పుడు నవ్వుతూ ఉంటారు. వెంటనే అసలు ఎటువంటి ఘర్షణలకైనా సరే మన ముందే సిద్ధమైపోతారు. మనకు అర్థం కాదు మనం ఇప్పటివరకు మాట్లాడింది ఈ వ్యక్తితోనా, ముందు కొట్టేసి తర్వాత మాట్లాడుకుందాం అనేటటువంటి మనస్తత్వం. మనం ఒక విశ్లేషణలో చెప్పాం, మా మైదుకూరులో బలిజిలను అమలాపురంలో కాపులు ఒకటేనండి, ముందు తలకాయ పగలగొట్టేసి తర్వాత ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం, ఏం మాట్లాడుకుందాం రండి అంటారు. అట్లాగా అతిథి మర్యాదలకు లోటు లేదు. బాడుస్కోర్ రేవు కానీ అసలు కోనసీమలో అసలు కనీవిని ఎరుగినటువంటి అందాలని చూడాలని అనుకుంటే మనం అమలాపురం నియోజకవర్గంలోనే లంక గ్రామాల్లోకి వెళితే స్వర్గం ఇక్కడ ఉందా అనిపిస్తుంది.
అటువంటి ఒక నియోజకవర్గం అమలాపురం నియోజకవర్గం. అక్కడ మాత్రం ఇప్పుడు ఈ 2 నియోజకవర్గాలు అయ్యి దాంట్లో ఒకటి షెడ్యూల్ కులాలకు పోతే మరొకటి జనరల్ అయితే మాత్రం అసలు కనీవిని ఎరిగినటువంటి రసవత్తరమైన రాజకీయం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మనం చూడొచ్చు, ఓకే, చూడబోతున్నాం, సందేహం ఏం లేదు. నియోజకవర్గాల పెంపు కొన్ని వర్గాలకైతే ఆశాదీపం అయితే ఖచ్చితంగా. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శేఖర్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.